జేపీ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో మీడియా అదుపు తప్పి ప్రవర్తిస్తోందా? మీడియా నియంత్రణ ఎలా ఉండాలి? రాష్ట్రంలో పరిస్థితికి పూర్తిగా మీడియానే తప్పుపట్టాల్సిన అవసరం ఉందా? మరి రాజకీయ పార్టీల పాత్ర ఏంటి, సంగతి ఏమిటి అనే అంశాలపైన మహా టీవీ ప్రత్యేక చర్చను ఇప్పుడు ప్రారంభిస్తోంది. ఈ చర్చలో పాల్గొనేందుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ గారు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. దీనిపైన మరిన్ని చర్చ విశేషాలని, మరిన్ని వివరాలని, విశ్లేషణని కూడా అందించడానికి మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఫోన్ లైన్ల ద్వారాను, లైవ్ ద్వారాను సిద్ధంగా ఉంటారు. ముందుగా జయప్రకాష్ నారాయణ గారు మీరు చెప్పండి, 15 రోజుల పాటు మీడియాని మూసేస్తే ఈ ఉద్యమాలు ఆగిపోతాయా? మీరు సీనియర్ జర్నలిస్ట్ అందరినీ నా మీద పోరాటానికి దింపారు. మనకు స్పష్టంగా ఒక విషయం అర్థం కావాలి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ నడవాలని చెప్పంటే 4 కాళ్ళు ఉన్నాయి ఆ మంచానికి. ఒకటి రాజకీయం. ఖచ్చితంగా రాజకీయం అదుపు తప్పింది. రాజకీయాన్ని మనం రోజు మీడియా వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మరి ఎన్నో ఉద్యమాలు, ప్రజలు రోజు తిట్టిపోస్తున్నాం. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రాజకీయ నాయకులు ఏం చెప్పినా కూడా నమ్మాం మనం. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ కాలక్రమేణా వీళ్ళలో చాలా మంది దొంగలు ఉన్నారు, నమ్మక్కర్లేదని అర్థమైపోయింది. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు. రెండవది అధికార యంత్రాంగం. ఐఏఎస్ వాళ్ళు ఎక్కడే సమస్య వచ్చినా ఐఏఎస్ వాళ్ళని పెడితే అంతా పరిష్కారం అయిపోతుందని చెప్పి నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అనుకునేవాళ్ళం. కాలక్రమేణా వీళ్ళకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాళ్ళు దొంగలైతే మరి మనకేదో సామెత ఉంది కదా, వాళ్ళని బట్టి వీళ్ళు కూడా ఉంటారు, రౌతు కొద్ది గుర్రం అని చెప్పని నమ్మకం పోయింది. ఆ తర్వాత న్యాయ వ్యవస్థ 80లో 90లో న్యాయ వ్యవస్థ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కోర్టుకు వెళ్తే అంత న్యాయం అయిపోతుంది, పోస్ట్ కార్డుతో న్యాయం అయిపోతుంది చెప్పి నమ్మేశాం. కాలక్రమేణా వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఇక చివరి మిగిలింది పత్రికలు. ఉన్న కొద్దికి పత్రికలు కూడా అతిశయోక్తులు కానీ, భయానకంగా చూపెట్టడం కానీ, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కానీ, టీఆర్పీల కోసం చెప్పిన పోటీలు పడడం కానీ, లేని ఉత్కంఠను ఏదో ఒక హిచ్కాక్ సినిమా లాగానో లేకపోతే మరోదంలాగా తీసుకురావడం కానీ, దుర్మార్గాన్నో, దుశ్చర్యలను, లేకపోతే అపరిపక్వంగా ఉన్నటువంటి చేష్టలను వాటిని పక్కన పెట్టేయడం కాకుండా వాటికి అదే పనిగా ప్రాచుర్యం ఇవ్వటం కానీ, దానివల్ల ప్రజల్లో మరింత కలకలం నాగటం. ఇప్పుడు మీడియా ఏమంటారు, రాజకీయంలో మనంత దొంగలు కదా అని చెప్పారు, రాజకీయంలో మీడియా దొంగలు కదా అంటారు, ఇద్దరు కలిసేసి బ్యూరోక్రట్స్ దొంగలు కదా అంటారు, అందరూ కలిసి న్యాయమూర్తులు కదా అంటారు. తెలా పాపం తలా పిడికడు, అందరం తలా ఒక పాత్ర వేస్తున్నాం. ఖచ్చితంగా సంయమనం కావాలి. ఆ నేపథ్యంలో నేను మాట్లాడినాను. ఓకే అమర్నాథ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా నిజంగానే అదుపు తప్పి ప్రవర్తిస్తోందంటారా? అదుపు తప్పి ప్రవర్తిస్తుందని నేను భావించడం లేదు, కానీ కొంచెం ఎగ్జాగరేషన్స్ ఇక్కడ అక్కడ ఉన్నాయి. కానీ జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన థియరీ వినడానికి బాగానే ఉంది. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే 80స్లోని 90స్లోని రాజకీయ నాయకులంతా దొంగలు, వాళ్ళు ఏది చెయ్యరు, ప్రజలను దోచుకు తినడమే వాళ్ళ వృత్తి అని ఈ చాటరింగ్ క్లాసెస్ ఉన్నాయి. వాళ్ళు బాగా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోని, ప్రభుత్వ హై యంత్రాంగంలోనే ఉన్నవాళ్ళు, వాళ్ళంతా అక్కడ కూర్చుని తర్వాత ఆఫీస్ నుంచి వచ్చేసి ఓవర్ ఏ గ్లాస్ ఆఫ్ విస్కీ, ఓవర్ ఏ మగ్ ఆఫ్ బియర్ ఆర్ పెగ్ ఆఫ్ విస్కీ మాట్లాడుకునే మాటలు పత్రికలకు ఎక్కడం మొదలెట్టింది, వాటికి ప్రాచుర్యం రావడం మొదలుపెట్టింది. ఫస్ట్ డామన్ వన్ ఇన్స్టిట్యూషన్, ఆ డామనింగ్ మొదలైంది. అది అయ్యింది కొంతకాలం దాకా ప్రజలు కూడా ఏదో వీళ్ళు చెప్తున్న దాంట్లో నిజం ఉంది అని వాళ్ళు నమ్మారు. మీడియా కూడా తెలుసో తెలియకో ఎలాగైనా దానికి ప్రాచుర్యం కల్పించింది. అది ఫస్ట్ డ్యామేజ్ టు ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. అక్కడి నుంచి అన్నిటికీ పాకింది. ఇప్పుడు లాస్ట్ మిగిలింది కాస్తో కూస్తో క్రెడిబిలిటీ ఉన్నది ఈ మీడియాలో ఎక్సెస్ లేవని నేను అనడంలే, వాళ్ళు తప్పులు చేయడం లేదంట అనలేను. ఇంచేతంటే మీడియాలో ఉండేవాళ్ళు కూడా అదే సమాజం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ వాళ్ళు అక్కడక్కడ తప్పులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తప్పులు చేశారని యూ కాంట్ త్రో ది బేబీ విత్ ది బాత్ వాటర్. ఓకే, గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు ప్రేక్షకులు కూడా స్పందిస్తున్నారు ఈ అంశం పైన. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మీడియాకు సంబంధించి జేపీ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే టోటల్ గా ఈ ఉద్యమం సినారియోలో మీడియా పోషిస్తున్నటువంటి పాత్ర పైన మీ అభిప్రాయం ఏంటి? మీడియా కనుక కంట్రోల్ గా ఈ టాపిక్ మీద ఎక్కువగా డిస్కషన్స్ పెట్టకుండా ఉంటే, మార్నింగ్ కానీ ఏదైనా కొంత పబ్లిక్ తెలియజేసి చేస్తారు. లేకపోతే రోజు అవసరం చెప్పడం వల్ల ఉద్యమాలుగా పెరుగుతున్నాయి.
అని మా అభిప్రాయం. ఓకే, అంటే మీరేమైనా ప్రశ్నించాలనుకుంటున్నారా జేపీ గారిని? లేదు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఇందాక. ఎందుకంటే Okay. మీడియా అనేది కొంత దూరంగా సంయమనం పాటిస్తే చక్కగా ఉంటుందని మా అభిప్రాయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జేపీ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కొంతమంది సమర్థిస్తున్న, అంటే మీకు సమర్థన మొదలైంది ఈ క్షణం. ప్రజల్లో అత్యధికులు సమర్థిస్తున్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా టీవీ ఛానళ్లు చాలా ఎక్కువైపోయి టీఆర్పీ రేటింగ్స్ కోసం చెప్పిన ఎంత ఉద్యమాలు, ఎంత ఉత్కంఠ, ఎంత గందరగోళం ఉంటే అంత ఆదాయం అన్న పరిస్థితులు ఉన్నాయి. ఒక ఛానల్లో 2012 యుగాంతం అని చెప్పన్న దాన్ని సీరియల్ గా తీసి పెడుతున్నారు. ఎందుకంటే టీఆర్పీల కోసం అని చెప్పన్నారు. ఏమన్నా బుద్ధి ఉందంటే టీఆర్పీలు ఎందుకోసం? అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ కోసం. రెవెన్యూ ఎందుకోసం? సంపాదించి అనుభవించడం కోసం అని చెప్పని. దానికి ఏం ప్రచారం చేస్తున్నారు? 2012 ప్రపంచానికి అర్థమైపోతుందని చెప్పని మనం ఏ అసంబద్ధమైన ప్రచారాలు చేపడుతున్నాం. కాబట్టి దీనిలో మీడియా పవర్ని ఎవరు కోరుకోరు. కానీ ఖచ్చితంగా అదుపు తప్పుతున్నామని చెప్పడానికి మనం అంతా కూడా సంశయం ఇచ్చినట్టయితే రాజకీయంలో ఉన్నవాళ్ళు తప్పులు చేశారు, పరిపాలన యంత్రంగా ఉన్నవాళ్ళు చేశారు, న్యాయ వ్యవస్థ ఉన్నవాళ్ళు చేస్తున్నారు.